90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, నిన్న సాయంత్రం నాకు తెలిసి ఇప్పుడు మనం చూస్తే ప్రతి ఒక్కరు కూడా యూపీఐ పేమెంట్స్ ఎక్కువగా చేస్తున్నారు. అంటే ఒక 10 రూపీస్ నుంచి లక్షల్లో కూడా యూపీఐ ట్రాన్సాక్షన్స్ మనం చూస్తూ ఉన్నాం. నిన్న సాయంత్రం అరౌండ్ 6:30 to 7 ఆ మధ్యలో అనుకుంటా అసలు ఆటోకి పేమెంట్ చేద్దాము అన్నా, లేదు అంటే ఒక టీ తాగి మనము ఒక యూపీఐ పేమెంట్ చేద్దామన్నా అది అవ్వట్లేదు. అసలు ఎందుకు అని చాలామంది, అంటే వేరే వాళ్ళని నాది రావట్లేదు, వేరే వాళ్ళు ట్రై చేసినా కూడా ఆ యూపీఐ పేమెంట్స్ అనేవి రాలేదు. ఎందుకు సార్, ఎందుకు ఆ మూమెంట్ అనేది జరిగింది? దానికి గల కారణాలు ఏంటి? నిన్న సాయంత్రం చాలా మోస్ట్ షాకింగ్. ఇన్ఫాక్ట్ అది జరిగింది నాతో కూడా. సో పేమెంట్ చేద్దామని చెప్పేసి ఒక షాప్లో వెళ్ళి వస్తువులు కొనుక్కున్నాను, డబ్బులు ఇద్దామని చెప్పేసి యూపీఐ పేమెంట్ స్కానర్ ఓపెన్ చేసి చేస్తుంటే అసలు అవ్వట్లేదు. ఐసిఐసిఐ బ్యాంక్తో ట్రై చేస్తా, హెచ్డిఎఫ్సి అంటే బ్యాంక్ ఓన్ యాప్స్ ఉన్నాయి. అపార్ట్ ఫ్రమ్ గూగుల్ పే, ఫోన్పేతో అలసిపోయాక అది అవ్వట్లేదని చెప్పేసి బ్యాంక్ యాప్ కూడా ఓపెన్ చేస్తే బ్యాంక్ యాప్ కూడా యూపీఐ పేమెంట్ వెళ్ళట్లేదు. ఆ టైంలో పాకెట్లో వెతుక్కున్నామని చెప్పి డబ్బులు ఏమైనా చూస్తే నాకు ఆ టైంలో అనిపించింది నేను ఇంత బీదవాడినా, ఎందుకంటే క్యాష్ లేదు నా దగ్గర. ఆ టైంలో క్యాష్ ఇస్ కింగ్ కదా. బేసిక్గా ఏంటంటే మనం అందరం ఎంత డిపెండ్ అయిపోయామంటే ఒక రూపాయి కూడా వెతికినా దొరకదు పాకెట్లో. అవును సార్. సో అలాంటి పరిస్థితి నిన్న సాయంత్రం ఒక్కసారిగా అనిపించింది. అంటే క్యాష్ ఖచ్చితంగా నెక్స్ట్ డే నుంచి పెట్టుకోవాల్సిందే అనుకున్నా. అది ఎందుకు జరిగింది, దానికి 1,00,000 కారణాలు చెప్తున్నారు. అందులో నుంచి ఒక ముఖ్యమైన కారణం చెప్తా. ఈ వీడియో చూసే స్పెషల్లీ ప్రతి షాప్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్, అంటే ఎవరైతే కిరాణా స్టోర్ నడుపుతున్నారో, ఎవరైతే నార్మల్ షాప్స్ షోరూమ్స్ ఉన్నాయి, ఆర్ ఈవెన్ కైండ్ ఆఫ్ పేమెంట్ యాక్సెప్ట్ చేసే మోడ్స్ ఏవైతే త్రూ యూపీఐ పేమెంట్ ద్వారా పెట్టారో ఎనీ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్, వాళ్ళందరూ కూడా దే ఆర్ గోయింగ్ టు బి టేకెన్ ఫర్ అ బిగ్ రైడ్ అనమాట. ఎందుకంటే ఇది ఒక పెద్ద యూపీఐ స్కామ్ ఇప్పుడు బయటపడింది. ఏంటంటే అఫ్ కోర్స్ కొంతమందికి ఆల్రెడీ ఈ పాటికి తెలిసిపోయి ఉంటుంది. ఇదేంటంటే మీ షాపులోకి వస్తారు, వస్తువు కొంటారు, స్కానర్ ఓపెన్ చేస్తారు, స్కాన్ చేస్తారు, మీ సౌండ్ బాక్స్లో సౌండ్ వస్తుంది, మీరు 100 రూపాయలు పేమెంట్ చేశారు. అఫ్ కోర్స్ మహేష్ బాబు గారు కూడా ఆయన గొంతులో ఆ మాట చెప్తారు, సో చాలా థ్యాంక్స్ అని చెప్తారు. తీరా చూస్తే సాయంత్రం అంతా బిజినెస్ అయిన తర్వాత లెక్కేసుకున్న తర్వాత ఒక 100 రూపాయలు ఎవరైతే పర్సన్ ఇచ్చేసి వెళ్ళాడో అది మాత్రం మిస్సింగ్ ఉంది అకౌంట్లో. అంటే ఆ డబ్బులు క్రెడిట్ అవ్వాలా, కానీ సౌండ్ మాత్రం వచ్చింది. సో ఇక్కడ చాలా మందికి ఏంటంటే ఇది ఒక పెద్ద మోసం జరుగుతుంది. ఇక్కడ ఇది ఎలా జరుగుతుంది, ఎవరు చేస్తున్నారో మనకు తెలియదు, కానీ ఎలా జరుగుతుంది మాత్రం అది ఆల్రెడీ ఇన్వెస్టిగేట్ చేశారు, మీకు చెప్తా. అయితే ఇది టెలిగ్రామ్లో అని చెప్తున్నారు. బట్ నేను యాక్చువల్గా టెలిగ్రామ్ సాఫ్ట్వేర్ని నేను బ్లేమ్ చేయను. అది ఒక ప్లాట్ఫామ్ మాత్రమే. ఇప్పుడు వాట్సాప్ ద్వారా కూడా అది ఒక ప్లాట్ఫామ్ మాత్రమే. సో ప్లాట్ఫామ్ తప్పు కాదు ఇక్కడ. కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే టెలిగ్రామ్లో కొన్ని మాడిఫైడ్ యాప్స్, డూప్లికేట్ యాప్స్, ఫ్రాడ్ యాప్స్ హ్యాక్ చేయడానికి అండ్ డబ్బులు తీసేసుకోవడానికి వాళ్ళు అలాంటి యాప్ని అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుంటారు టెలిగ్రామ్ నుంచి. ఇట్స్ అ మాడిఫైడ్ యాప్ వర్జన్ ఆఫ్ గూగుల్ పే, పేటిఎం కానివ్వండి, ఈవెన్ మీకు ఫోన్పే కానివ్వండి, ఇవన్నీ థర్డ్ పార్టీ యాప్స్ అనమాట, యూపీఐ యాప్స్. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడి నుంచి డౌన్లోడ్ చేసేసి ఆ మిషన్ మీ దగ్గర ఏదైతే ఉంటుందో షాప్లో, ఆ సౌండ్ బాక్స్ ఏదైతే ఉంటుందో అందులో నుంచి కూడా సౌండ్ వచ్చేలా చేస్తుంది యాప్. సో మీరు జస్ట్ చేయాల్సింది ఏంటంటే ఎవరైతే అతను హ్యాకర్ ఉంటాడో అతను ఏం చేస్తున్నాడంటే ఆ యాప్ ఇన్స్టాల్ చేసేసుకొని షాప్లో ఒక 1000 రూపాయల బిల్ చేస్తాడండి, వస్తువులు కొనేస్తాడు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 998 రూపాయలు, 998 బిల్ అయింది. సో అతను ఏం చేస్తాడు, అమౌంట్ టైప్ చేస్తాడు, స్కాన్ చేస్తాడు, సౌండ్ బాక్స్లో హ్యాపీగా సౌండ్ వచ్చేస్తుంది. దాదాపు 1000 రూపాయలు మీరు కొన్నారు, చాలా థ్యాంక్స్, ట్రాన్స్ఫర్ అవ్వవు, మనీ మాత్రం రావు. సో వీళ్ళు ఏం చేస్తారంటే అలవాటు అయిపోతుంది కదండి. ఇప్పుడు ప్రతి రూపాయి నుంచి 1000 రూపాయల ట్రాన్సాక్షన్ చూసుకుంటూ కూర్చోవాలి అంటే ఇట్స్ నాట్ పాసిబుల్. ఎందుకంటే కస్టమర్స్ ఉంటారు కాబట్టి ఇట్స్ హై బిజినెస్ టైం కూడా ఉండే అవకాశం ఉంటుంది. సో వాళ్ళందరూ కూడా మోసపోతున్నారు, డబ్బులు అకౌంట్లో క్రెడిట్ అవ్వట్లేదు. జస్ట్ ఆ యాప్ మాత్రం ఆ సౌండ్ బాక్స్లో నుంచి సౌండ్ వచ్చేలా చేస్తుంది. సో మీరేమనుకుంటారు, నేను నిజంగా ఒక మనిషి అయితే అడిగాను, బాస్ మీ అకౌంట్లోకి నేను డబ్బులు ట్రాన్స్ఫర్ చేశాను, ఇది కొన్ని రోజుల ముందనమాట, మీ అకౌంట్లో డబ్బులు వచ్చిండాలి కదా, మీరు ఫోన్లో చూసుకుంటే లేదు సార్ నాకు సౌండ్ బాక్స్లో సౌండ్ వస్తుంది, అదే చాలా అంటారు. దాన్ని ఎలా నమ్ముతున్నారు మీరు? సో నా అంటే జనాల్ని ఫూల్ చేసే కొన్ని యాప్స్ వచ్చేసాయి, ఓన్లీ సౌండ్ మాత్రం వస్తుంది కానీ డబ్బులు మాత్రం రావు. నా ఫోన్పే యాప్ నుంచి ఇప్పుడు మనం జనరల్గా ఎవరికన్నా పేమెంట్ చేసేది ఉంటే డైరెక్ట్గా మీకు ఒక మెసేజ్ వస్తుంది, మీ అకౌంట్లో నుంచి 2000 రూపీస్ డెబిట్ చేయడానికి ఒక మెసేజ్ వస్తుంది. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేయగానే డైరెక్ట్గా మీ అకౌంట్ నుంచి డబ్బులు డెబిట్ అయిపోతాయి. నేను నాకు ఫోన్పేలో ఒక అలాంటి మెసేజ్ కూడా వచ్చింది, సేయింగ్ దట్ డైరెక్టర్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్
మీ అకౌంట్లో నుంచి ఒక 1000 రూపాయలు డెబిట్ అవ్వడానికి ఇది మెసేజ్ వచ్చింది, లింక్ మీద క్లిక్ చేయండి, డబ్బులు డెబిట్ అవుతాయి. అసలు నాకు అర్థం కాల. నేను ల్యాండ్ రికార్డ్స్ దగ్గర డైరెక్టర్ దగ్గర నేనే ఎందుకు వెళ్తాను? నా దగ్గర ల్యాండ్స్ కూడా లేవు, ఫ్రాంక్లీ స్పీకింగ్. నాకు అలాంటి అవసరం కూడా లేదు. మరి ఆ మెసేజ్ ఎందుకు వచ్చినట్టు నా దగ్గర? అంటే ఎన్ని కైండ్ ఆఫ్ ఫ్రాడ్స్ జరగబోతున్నాయి అండ్ జరుగుతున్నాయి, ఇవన్నీ మనం ఎలా కనుక్కోవాలి అంటే బెటర్ స్టే అలర్ట్. ఒక్కటే మాట. సో ఈ వీడియోని మీరు ఎంత ఎక్కువ మందికి షేర్ చేసుకుంటారో అంతే అందరూ అబ్సల్యూట్లీ అలర్ట్గా ఉంటారు, వాళ్ళ డబ్బులు వాళ్ళు మునగకుండా ఉంటారు. నిజంగా నేను చెప్పాలి అంటే నిన్న సాయంత్రం జరిగింది మాత్రం ఇట్ వాజ్ లైక్ హిస్టారిక్. మొత్తం భారతదేశంలో నేను అనుకున్నాను, నేను ఎక్కడైతే షాప్లో ఉన్నానో ఒక 10 మందికి ఎఫెక్ట్ అయిందో మరి, కానీ కొన్ని లక్షల మంది ఎఫెక్ట్ అయింది మొత్తం ఇండియాలో నిన్న. సో ఇక్కడ ఏంటంటే నాకు ఒక సజెషన్ ఇవ్వాలనిపించింది. అఫ్ కోర్స్ మనమంతా పెద్ద ఆఫీసర్ కూడా కాదు, ఇక్కడ వీఆర్ అ ఫైనాన్షియల్ కోచ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే యూపీఐ లానే ఇంకొకటి విపిఐ అని చెప్పేసి రెడీ చేసుకోండి, ఎందుకంటే ఒక ఆల్టర్నేటివ్ ప్లాట్ఫామ్ అనేది ఉండాలి. యూపీఐ మీద ఎంత భారం పెరిగిందంటే కొన్ని కోట్ల మంది జనాభా దాన్ని వాడుతున్నారు కాబట్టి అది క్రాష్ అవ్వచ్చు, హ్యాక్ అవ్వచ్చు, ఫ్రాడ్స్ యూజ్ చేసుకుంటారు. సో అలాంటిదే నేను విపిఐ ఎందుకు అన్నానంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో యూ తర్వాత వి వస్తుంది. సో యూ తర్వాత వి వస్తుంది కాబట్టి 2.0 వర్షన్ అవుతుంది. విపిఐ లాంటిది ఓపెన్ చేయండి, ఆర్ అదర్వైజ్ జెడ్పిఐని ఓపెన్ చేయండి, దట్ ఈస్ యువర్ విష్. బట్ ఒక ఆల్టర్నేటివ్ సిస్టమ్ అనేది ఉండాలి. సో దట్ ఒక సిస్టమ్ క్రాష్ అయింది అనుకోండి, ఇంకొక సిస్టమ్ మీకు తప్పకుండా వర్క్ చేస్తుంది. సో దట్ మీకు బర్డన్ అనేది పెరగదు అని చెప్తాను. దట్స్ ఓన్లీ స్మాల్ టైమ్ కైండ్ ఆఫ్ అన్ ఐడియా ఇవ్వడానికి. అఫ్కోర్స్ గవర్నమెంట్కి తెలుసు, బట్ ఈ పాటికి క్రియేట్ చేయాల్సింది ఒకవేళ తెలిసినప్పుడైతే. సో ఇలాంటి చీట్స్ అండ్ ఫ్రాడ్స్ ఇంకా జరగబోతున్నాయి. మీరు ఆల్రెడీ ఆ విషయాల్లో ఒకవేళ అలర్ట్గా ఉంటే మీరు సేవ్ అయినట్టు, లేదంటే గాడ్ ఈస్ గ్రేట్, మిమ్మల్ని భగవంతుడు కూడా రక్షించలేడు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ సార్, నిన్న మీరు అన్నట్టుగానే అంటే కొన్నిసార్లు మనకు అవుతూ ఉంటుంది బ్యాంక్ సర్వీస్ బిజీగా వస్తున్నాయని, అలానే అనుకున్నాం. కానీ తర్వాత ఒకరికి అదే ప్రాసెస్ అయి ఉంటే అసలు ఏమైంది, ఏమైపోతుంది, డబ్బులు పోతున్నాయా అన్న ఆలోచనలోకి అయితే చాలా మంది భయపడడం కూడా పానిక్ సిచ్యువేషన్ లోకి వెళ్ళిపోయారని చెప్పొచ్చు. అండ్ మీరు అన్నట్టుగానే ఒక ఆల్టర్నేట్ సోర్స్ అనేది క్రియేట్ చేస్తే చాలా బాగుంటుంది. బికాస్ వెజిటేబుల్ అమ్మే వాళ్ళ దగ్గర నుంచి మనం స్కానర్ అయితే చూస్తూ ఉన్నాం. సో దాని గురించి అయినా ఒక ఆల్టర్నేట్ సోర్స్ వస్తే బాగుంటుంది. ఎనీవేస్, గ్రేట్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.